తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్మెన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్మెన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకోబోతోంది. ఎవరికి గన్మెన్లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాత మాజీలకు గన్మెన్లు కేటాయిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీపై దృష్టి సారించింది. ఇప్పుడు మాజీ మంత్రుల సెక్యూరిటీని తొలగించింది సర్కార్. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రత తొలగించింది. వారికి గన్మెన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్మెన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకోబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2వ వారం కావస్తోంది కాబట్టి మాజీలందరికీ కూడా ఉన్నటువంటి సెక్యూరిటీని తొలగించాలంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి సమావేశంలో ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర పోలీస్ బాస్ కు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతోంది. నిన్న రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ తొలగించాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. పాత ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు 2+2 గన్మెన్లు కేటాయించగా, అదే ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులకు మాత్రం 4+4 గన్మెన్స్ ని కేటాయిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొంతమందికి వై కేటగిరీ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ థ్రెటనింగ్స్ ఉండడము, కొంతమంది కుటుంబ సభ్యులకు థ్రెటనింగ్ ఉండడము, వీరికి థ్రెటనింగ్ ఉండడం. పైల శేఖర్ రెడ్డికి నయం ఎన్కౌంటర్ తర్వాత థ్రెటనింగ్ ఉన్న ప్రభుత్వం పసిగట్టి పైల శేఖర్ రెడ్డికి వై కేటగిరీ, తర్వాత గోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ కి, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీకి, జీవన్ రెడ్డికి, తర్వాత గతంలో మాజీ ఎమ్మెల్యేగా తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి, వీరందరికీ కూడా వ్యక్తిగతంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, థ్రెటనింగ్స్ ఉండడము, వరుసగా వీరి కుటుంబ సభ్యులు వీరిపైన అనేక బెదిరింపు కాల్స్ రావడంతో వీరు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మెమోరాండం రిక్వెస్ట్ పెట్టుకోవడము, రాష్ట్ర డీజీపీకి రిక్వెస్ట్ పెట్టుకోవడంతో వీరందరికీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు వై కేటగిరీలోకి తీసుకొని సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 4+4 సెక్యూరిటీతో పాటు బీపీ వాహనం కూడా వీళ్ళకు కేటాయిస్తూ ఆ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు వీరి విషయంలో కూడా పాత సెక్యూరిటీని పూర్తిగా వీరికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. వారి డిపార్ట్మెంట్లకు రిలీవింగ్ చేస్తూ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సెక్యూరిటీని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ వీరికి ఇంకా థ్రెటనింగ్ ఉంది, 10 ఏళ్ల పాటు సెక్యూరిటీ లేకుండా మేము బయటికి రాలేనటువంటి పరిస్థితి, నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి బాగా వ్యతిరేకత పెరుగుతా ఉంది. వారి కుటుంబ సభ్యులపైన, వారిపైన అనేక భూ కబ్జా ఆరోపణలు, బెదిరింపులు లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ మాజీలందరూ కూడా తమకు సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళలేమంటూ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడు 1+1 సెక్యూరిటీ కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి పరిస్థితులను బట్టి నిజంగానే రిటర్నింగ్ ఉందా అని లేదా అని అవన్నీ ఆలోచించి మళ్ళీ ఇంటెలిజెన్స్ వారి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ అవసరం అంటూ మాత్రం ఆ రిపోర్ట్ లో తేలితే ఖచ్చితంగా మాజీలకు 1+1 సెక్యూరిటీ కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం మాజీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు సెక్యూరిటీని తొలగిస్తూ మాత్రం ఆ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. గాయత్రి, థ్యాంక్ యూ రవితేజ.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్మెన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్మెన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది. ఎవరికి గన్మెన్లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షిస్తున్నారు. ఆ తర్వాత మాజీలకు గన్మెన్లను కేటాయిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీపై దృష్టి సారించింది. ఇప్పుడు మాజీ మంత్రుల సెక్యూరిటీని తొలగించింది ప్రభుత్వం.